వాస్తుశాస్త్రం అంటే ఇళ్ళు, భవనాలు నిర్మాణానికి సంబంధించిన భారతీయ ప్రాచీన విజ్ఞానం. ఇది మన ఇంటిలో శాంతి, ఆరోగ్యం, ధనం పెంచేందుకు ఉపయోగపడుతుందని నమ్ముతారు. ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం ఉంటే కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించినప్పటికీ కొన్ని పనులు తెలియక చేస్తుంటాం. ఇవి అనేక కష్టాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఇంట్లో కొన్ని అనుకూలంగా లేని వస్తువులను ఉంచడం వల్ల అప్పులు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇంట్లో ఉండకూడని కొన్ని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో పనిచేయని గడియారం ఉంటే ఇది ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య వివాదాలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. హాలులో మహాభారత యుద్ధ దృశ్యాలు కలిగిన ఫోటోలు ఉంటే ఇంట్లో కలహాలు పెరుగుతాయి, కుటుంబ సంబంధాలు బలహీనపడతాయి. ఇంటికి ఎదురుగా ఆసుపత్రులు, మాంసాహార దుకాణాలు, ఇనుము వస్తువుల తయారీ షాపులు ఉంటే ఇంట్లో శాంతి కరువవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఎక్వేరియం పెట్టడం మంచిదే, కానీ ఇది సరైన దిశలో ఉంచకపోతే ప్రతికూల ఫలితాలు వస్తాయి. దక్షిణ, పశ్చిమ దిశల్లో ఎక్వేరియం ఉంచకూడదు. ఉత్తరం, తూర్పు దిశలో పెట్టడం ద్వారా మంచి జరుగుతుంది. ఇంట్లో తలకు మించిన దేవతా విగ్రహాలను ఉంచకూడదు. ఇది నెగిటివ్ ఎనర్జీకి కారణం అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి ముందు మనీ ప్లాంట్ తీగలు అల్లుకున్నట్లయితే దుష్ట శక్తుల ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆర్థిక స్థిరతను తీసుకువస్తుందని నమ్మకం. ఇంట్లో లైటింగ్ ప్రకాశవంతంగా ఉండాలి. అంధకారం ఎక్కువగా ఉంటే అది అశుభ పరిణామాలకు కలిగించవచ్చు. వ్యాపార ప్రదేశానికి వాస్తు నియమాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆకార రూపం: వ్యాపార ప్రదేశం చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి. పూజా దిశ: వ్యాపార ప్రదేశంలో పూజ చేస్తే తూర్పు వైపుగా తిరిగి చేయాలి. దక్షిణ దిశ ప్రాముఖ్యత: వ్యాపార ప్రదేశంలో దక్షిణ దిశ ఎక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది. వాస్తు శాస్త్రాన్ని పాటించడం ద్వారా ఇంట్లో శుభ ఫలితాలు పొందవచ్చు. ఇంట్లో ఉండకూడని వస్తువులను తొలగించడం ద్వారా ఆర్థిక స్థిరత, కుటుంబ సౌఖ్యం పెరుగుతాయి.